హాయ్ అండి, ఐఎమ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా ఐగాట్ కర్మయోగి యాప్లో ఆ యాప్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, లాగిన్ కావాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ కొంతమంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డీడీఓస్, అందరు డీడీఓస్ మరియు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా కొన్ని కోర్సెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ కోర్సెస్లోకి ఎలా జాయిన్ కావాలి, ఎలా అనేటువంటి విషయాలు ఎలా కంప్లీట్ చేయాలనేటువంటి విషయాల్ని సింపుల్గా స్టెప్ బై స్టెప్ తెలియజేస్తానండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐగాట్ కర్మయోగి యాప్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు యాప్ కనపడడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐకాన్తో ఉన్నటువంటి యాప్ని ఇన్స్టాల్ బటన్ పైన క్లిక్ చేయండి, ఇన్స్టాల్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. దీనిలో ముఖ్యంగా సైన్ ఇన్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి ఆప్షన్ లాగిన్ విత్ ఓటీపీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ, లాగిన్ విత్ ఓటీపీ పైన క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇచ్చి రిక్వెస్ట్ ఓటీపీ అనే దానిపైన క్లిక్ చేయండి. లాగిన్ ఓటీపీ పైన ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ని వారి రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ని నొక్కాలి. నొక్కిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పై భాగంలో స్కిప్ అనేది కనిపిస్తుంది. ఈ స్కిప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇలాంటి ఒక మెసేజ్ కూడా వస్తుంది. రాకపోతే హోమ్ అనేటువంటి బటన్ కింద ఉంటుంది, దాన్ని నొక్కండి. ఇంకొకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ దాన్ని నొక్కితే ఇట్లా కనిపిస్తుంది గెట్ స్టార్టెడ్ లేదా క్లిక్ హియర్ అనేది కనిపిస్తుంది. కింది భాగంలో క్లిక్ హియర్ అనే దానిపైన కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఒక పేజ్ ఓపెన్ అయ్యి ఆ క్లాస్ కంప్లీట్ అయ్యి ఉంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తే కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే కొంచెం కిందికి చూడండి. స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఈ విధంగా కింది భాగంలో కొన్ని కోర్సెస్ ఉన్నాయి. చూడండి, మిషన్ లైఫ్కి సంబంధించినటువంటి ఓరియంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ లైఫ్ అనేటువంటి కోర్స్ ఒకటి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో కోర్సు కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేటువంటి కోర్స్ ఇంకొకటి. నెక్స్ట్ మూడవ కోర్సు హెల్త్ ఇన్ గవర్నెన్స్ అనేటువంటి కోర్స్ అనేది ఇంకొకటి. ఈ 3 కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సుల్లోకి ఎలా జాయిన్ కావాలి అనేటువంటి విషయాన్ని సింపుల్గా తెలియజేస్తాను. ఆ కోర్సు పైన క్లిక్ చేయండి. కింది భాగంలో ఎన్రోల్ అనేటువంటిది ఒక కనిపిస్తుంది. ఈ ఎన్రోల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొద్దిసేపు తర్వాత ఎన్రోల్ అవుతుంది. ఇక్కడ వీడియోస్ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ అన్ని వీడియోల్ని కూడా కంప్లీట్ చేయండి. చివరి భాగంలో అసెస్మెంట్ అనేది కూడా ప్రతి మాడ్యూల్కి అంటే ప్రతి కోర్స్కి కూడా ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి అసెస్మెంట్ కూడా కంప్లీట్ చేస్తే మీ కోర్స్ కంప్లీట్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కోర్స్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వీడియోలు కనిపిస్తాయి. చూడండి, కంప్లీట్ అయినటువంటి వీడియోలు ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది. అప్పుడు కంప్లీట్గా చూసినట్టు ఇట్లా ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత చివర్లో అసెస్మెంట్ అనేది కనిపిస్తుంది. అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అసెస్మెంట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా కనిపిస్తుంది. దాంట్లో మీరు ఏం చేయాలంటే కింది భాగంలో ఉన్నటువంటి ఏది స్టార్ట్ అసెస్మెంట్ పైన క్లిక్ చేసి అసెస్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి 10. మీరు వాటికి ఆన్సర్స్ చేస్తే మీ కోర్స్ అక్కడ కంప్లీట్ అయినట్లు లెక్క. ఈ విధంగా చేయాలండి. చేసిన తర్వాత చివర్లో చూడండి, మీరు పాస్ అయిన తర్వాత కింది భాగంలో ఈ విధంగా మీరు ఎన్ని మార్క్స్ వచ్చాయి 100% కరెక్ట్ అయ్యేది కనిపిస్తుంది. కింది భాగంలో ఫినిష్ అనేది కనిపిస్తుంది. ఈ ఫినిష్ పైన క్లిక్ చేయండి. అప్పుడు ఆ కోర్స్ మీకు కంప్లీట్గా అయినట్టు. ఆ తర్వాత స్టార్ మార్క్స్ అనేది కనిపిస్తే స్టార్ మార్క్స్ కూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు పై భాగంలో కనిపిస్తే మీరు చేసినటువంటి ప్రొఫైల్ కానీ కోర్స్ ఎన్రోల్మెంట్ కానీ పాయింట్స్ అనేవి ఇక్కడ పై భాగంలో కనిపిస్తాయి. కర్మ పాయింట్స్ అంటారు. ఇవి కూడా చెక్ చేసుకోవచ్చు. కింది భాగంలో మీరు గమనిస్తే మై లెర్నింగ్స్ పైన క్లిక్ చేయండి. ఈ మై లెర్నింగ్స్ పైన క్లిక్ చేస్తే మీరు ఏ కోర్సుల్లో జాయిన్ అయ్యారు, ఇంకా స్టార్ట్ అయిందా లేదా అనేది కనిపిస్తుంది. ఇక్కడ 2 కోర్సుల్లో జాయిన్ కావడం వల్ల 2 మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి. మళ్ళీ స్టార్ట్ చేసి అట్లే కంటిన్యూ చేయొచ్చు. ఈ విధంగా ప్రతి కోర్సు అంటే 3 కోర్సులు కూడా కంప్లీట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. కాబట్టి ఇది నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందిస్తున్నాను. మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.